హలో అండి, డాక్టర్ వి హేమలత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హెగ్డే హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ హిస్ట్రోస్కోపీ. ఇది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి లేదా ప్రెగ్నెన్సీ కావాలి అన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. ఫస్ట్ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? సో హిస్ట్రోస్కోపీ అంటే పేషెంట్కి అనస్థీసియా ఇచ్చి ఒక పొజిషన్లో పెట్టి కెమెరా గర్భసంచిలో పాస్ చేస్తాం. అది సర్విక్స్ ద్వారా వెళ్ళి గర్భసంచిలోకి పాస్ చేసి గర్భసంచి ఎట్లా ఉంది, లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది చూస్తాం. దీనివల్ల ఏం డిటెక్ట్ చేయొచ్చు అంటే గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్ అంటే ఎక్కువ వాస్కులారిటీ కనిపించి అట్లా ఇన్ఫెక్షన్ ఉందా, సెప్టమ్, పాలిప్, ఫైబ్రాయిడ్, ఏదైనా అడిషన్స్ అంటే అతుకులు ఉన్నాయని చూస్తాం. ఇవన్నీ ఉంటే దానికి తగినట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటే కట్ చేయటము, సెప్టమ్ ఉంటే కట్ చేయటము, అడిషన్స్ అతుకులు అంటే క్లియర్ చేయటము. ఇట్లా గర్భసంచిలో లోపల అన్నీ క్లియర్ చేసి రేపు తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా లేదంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలన్నా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాము. సో ఇది అనుకుంటారు ఏదైనా పెద్ద ప్రొసీజర్ అని, అస్సలు కాదండి. ఇది జస్ట్ మార్నింగ్ పేషెంట్ వస్తారు, అడ్మిట్ అవుతారు, అండ్ దెన్ మార్నింగ్ ప్రొసీజర్ అయిపోయాక బై ఈవినింగ్ అంటే ఒక 2-3 hours ఎన్పిఓ నిల్పర్ ఓరల్ పెట్టేసి తర్వాత లిక్విడ్స్ ఇవన్నీ టాలరేట్ చేస్తారు అంటే అన్ని ప్రాబ్లం లేదంటే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తాము. సో దీంట్లో ఏంటంటే రికవరీ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. దీంట్లో కట్స్ కానీ ఏమీ ఉండదు. సో ప్రొసీజర్ హార్డ్లీ ఒక 5-10 minutes ప్రొసీజర్, చాలా సింపుల్ ప్రొసీజర్ కూడా. సో ఇది చేయటం వల్ల లోపల మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం వల్ల నెక్స్ట్ సైకిల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.